ఒక చెట్టుకు పూజిస్తాం, ఏమండి, ఒక పక్షికి పూజిస్తాం, ఒక పశువును పూజిస్తాం, ఒక సూర్యుని పూజిస్తాం, చంద్రుని పూజిస్తాం, నీటిని పూజిస్తాం, గాలిని పూజిస్తాం, అగ్నిని పూజిస్తున్నారు. కానీ వాటన్నిటిని సృజించిన దేవుని మాత్రం పూజించట్లేదండి. అందుకు దేవుడు అంటున్నాడు, ఇక వాళ్ళు మొరపెట్టినా సరే వారి మొర నేను వినను, ఆలకించను అన్నాడండి. మన ప్రార్థన ఆలకించట్లేదు అని అంటే అయితే దేవుణ్ణి మనం ఆరాధించక మనమే దేవుణ్ణి దూరం చేసేసుకున్నామేమో. మనం చేసినటువంటి తప్పుదాల వల్ల, ఇటువంటి పొరపాట్ల వల్ల, ఏమండి, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవునికి భయపడకుండా, వేటికో భయపడి దేవుణ్ణి మనమే దూరం చేసేసుకుంటున్నాము. అందుకని ఈ 1వ అధ్యాయంలో చూడండి ఎంత గొప్ప వివరణ దొరుకుతుందో.